నమస్కారం. ఈరోజు మహానాడు కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మహిళా బిల్లు కోసం మొత్తం దేశంలో ఉన్న నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మనం రిజెక్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు మహిళా బిల్లు కాకపోయినా సరే ఖచ్చితంగా అవుతుందన్న నమ్మకం ఉంది. కానీ ఒకవేళ కాకపోయినా టెక్నికల్గా పార్టీ తరఫున మనం 33% రిజర్వేషన్ ఇస్తామని నారా లోకేష్ గారు ప్రపోజ్ చేయడం, దాని జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఆమోదం తెలపడం అనేది ఇది ఒక మంచి ప్రక్రియ. భవిష్యత్తులో కూడా మనం అందరం కూడా ఆ దిశగా తీసుకెళ్ళాలి. ముఖ్యంగా మహిళలకి గౌరవం ఇవ్వాలి. ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో మన లోకేష్ బాబు గారు కూడా దీనిని పూర్తిగా మనం మహిళలకి స్వాగతం పలుకుతున్నారు. మనస్ఫూర్తిగా మహిళల తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వైసీపీ డిఎస్సీ మీద పెద్ద హంగామా చేస్తుంది. దాని మీద మీరు ఈరోజు వైసీపీ చేస్తుందనంటే రెండు విషయాలు. వారికి ఏంటంటే డిఎస్సి అద్భుతంగా జరిగింది. ఈరోజు విద్యా వ్యవస్థ అద్భుతంగా జరుగుతుంది. దేశంలో కూడా ఒక అల్టిమేట్గా ఈరోజు అద్భుతంగా వారు ఉన్నారు. అందుకు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా డిఎస్సి నిరుద్యోగ యువకులందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. దానిని డైవర్షన్ చేయడానికి మభ్యపెట్టడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు తెలియజేసుకుంటారు.